టాప్ 10 బెస్ట్ స్క్రీన్స్ టు వాచ్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ఇన్ హైదరాబాద్. అంటే హైదరాబాద్లో టాప్ 10 బెస్ట్ స్క్రీన్స్ ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేయబోతున్నాను. మనందరికీ తెలుసు అవతార్ ఫైర్ అండ్ యాష్ ఈ డిసెంబర్ 19th రిలీజ్ అవబోతుంది. ఇంకా ఏంటంటే అవతార్ ఫైర్ అండ్ డాష్ అనేది ఇట్స్ విజువల్ ఎక్స్ట్రా అవగిన్సా. సో ఖచ్చితంగా మనకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్గా నిలవాలంటే మనం ఒక బెస్ట్ స్క్రీన్, మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న థియేటర్లో చూస్తేనే మనకు ఆ ఫీల్ ఉంటుంది. సో మన హైదరాబాద్లో టాప్ 10 బెస్ట్ స్క్రీన్స్ ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేయబోతున్నాను. ఈ వీడియోలో ఉంటుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే అవతార్ ఫైర్ అండ్ డాష్ మీరు ఏ థియేటర్లో చూస్తున్నారు, హైదరాబాద్లో మీ ఫేవరెట్ స్క్రీన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు అవతార్ ఫైర్ అండ్ డాష్ అనేది ఫ్లాట్ కంటెంట్, ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ డోల్బీ అండ్ ఐమాక్స్ స్క్రీన్స్. ఫ్లాట్ కంటెంట్ అంటే ఏం లేదు, ఒరిజినల్ ఆస్పెక్ట్ రేషియో అనమాట. ఒరిజినల్ ఆస్పెక్ట్ రేషియో అంటే 1.9:1. అది ఒరిజినల్ ఆస్పెక్ట్ రేషియో. అయితే ఈ అవతార్ ఫైర్ అండ్ డాష్ టీం వాళ్ళు ఈ ఆస్పెక్ట్ రేషియోని ఓన్లీ ఐమాక్స్ స్క్రీన్స్కి ఇంకా డోల్బీ సినిమాకి మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నారు. మిగిలిన ఫ్లాట్ స్క్రీన్స్ ఉన్నా కూడా వాటికి ఇవ్వట్లేదు. ఓన్లీ సినిమాస్కోప్ ఆస్పెక్ట్ రేషియో మాత్రమే ఇస్తున్నారు. సినిమాస్కోప్ అంటే 2.29:1. సో ఆ రేషియో మాత్రమే ఇస్తుంది. అయితే దాన్ని కన్సిడరేషన్లో పెట్టుకొని ఇప్పుడు నేను ఈ టాప్ 10 స్క్రీన్స్ ఇన్ హైదరాబాద్ని మీకు సజెస్ట్ చేయబోతున్నాను. నేను చెప్పే సజెషన్స్లో వీడియోకి, ఆడియోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈ 2 ప్రిఫరెన్సెస్ బేస్డ్ మీద ఈ సజెషన్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి. అయితే ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ మీ అందరు గెస్ట్ చేసి కూడా ఉండొచ్చు, హైదరాబాద్లోనే టాప్ 1 మోస్ట్ క్రేజీ స్క్రీన్ అంటే ప్రసాద్ ఐమాక్స్ PCX స్క్రీన్. మనందరికీ తెలుసు, మన ఇండియాలోనే ద బిగ్గెస్ట్ స్క్రీన్. దీని సౌండ్ క్వాలిటీ కానీ, దీని విజువల్ క్వాలిటీ కానీ బీట్ చేసేది హైదరాబాద్లోనే లేదు. కాకపోతే ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఫ్లాట్ స్క్రీన్ అయినప్పటికీ దీంట్లో మనకు వచ్చేది సినిమాస్కోప్ ఆస్పెక్ట్ రేషియో మాత్రమే ప్లే అవుతుంది. కానీ ఒక్కసారి స్క్రీనింగ్ స్టార్ట్ అయిపోయినాక మనకైతే ఆ స్క్రీన్ మీద బ్లాక్ బార్స్ కానీ అవన్నీ ఏమీ కనబడవు. పిక్చర్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. బ్రైట్నెస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మళ్ళీ అన్ని స్క్రీన్స్లో కాకుండా దీంట్లో డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది. అంటే ఒకటే టైంలో స్క్రీన్ మీదకి టూ ప్రొజెక్టర్స్తోని ప్రొజెక్షన్ అయితే ఉంటుంది. సో దీనివల్ల మనకి ఆ కాంట్రాస్ట్ కానీ, ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ కానీ, చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా కనబడతాయి. సో ఇది వచ్చేసి నా టాప్ ప్రిఫరెన్స్ ఇన్ హైదరాబాద్. అలాగే నా సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి AMB స్క్రీన్ 1. మల్టీప్లెక్స్లో చాలామంది చాలా చిన్న స్క్రీన్స్ ఉంటాయనుకుంటారు, కానీ మన AMB స్క్రీన్ 1లో చాలా పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఇది వచ్చేసి HDR బార్కో ప్రొజెక్టర్తో రన్ అవుతుంది. బ్రైట్నెస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలాగే ఆడియో కూడా చాలా మైన్యూట్ వాయిసెస్ కానీ, సబ్ టైటిల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక ఆడియో పరంగా కానీ, వీడియో పరంగా కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోరుకుంటే ఖచ్చితంగా AMB స్క్రీన్ 1ని ప్రిఫర్ చేయండి. ఇది వచ్చేసి నా ప్రిఫరెన్స్ 2. అలాగే ఈ స్క్రీన్లో సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే, మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలంటే కింద 3 rows లీవ్ చేసి పైనుంచి బుక్ చేసుకోండి. చాలా కంఫర్టబుల్ సీటింగ్ ఉంటుంది. యాంబియన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మంచి ప్రీమియం స్క్రీన్ హైదరాబాద్లో ఉంది, అది AMB స్క్రీన్ 1. నెక్స్ట్ నా థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి AAA స్క్రీన్ 1. సేమ్ AMB స్క్రీన్ 1 లాగానే ఇది కూడా చాలా ప్రీమియం స్క్రీన్. పిక్చర్ క్వాలిటీ కానీ, ఆడియో కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. డోల్బీ అట్మోస్ సౌండ్ సిస్టము. అయితే ఈ స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఆల్మోస్ట్ 60 feet వైడ్ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటుంది. అలాగే దీంట్లో F&B ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటాయి. అమీర్పేట్లో ఉంది స్క్రీన్. నా థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి AAA స్క్రీన్ 1. నెక్స్ట్ నా ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి ART సినిమాస్ స్క్రీన్ 6 ఎపిక్ ఫార్మాట్. సేమ్ PCX లాగానే ఇది కూడా ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్. బట్ మనకు వచ్చేది సినిమాస్కోప్ కాబట్టి స్టిల్ అయినా కూడా దీంట్లో మనకి 4K RGB లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంటుంది. ఈ స్క్రీన్కి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బ్లాక్ ఇంటీరియర్స్ అనమాట. ఒకసారి ప్రొజెక్షన్ స్టార్ట్ అయ్యి లైట్స్ ఆఫ్ అయిపోయినాక కంప్లీట్గా ఇమ్మర్సివ్ ఫీల్ ఉంటుంది మనకి. ఆడియో కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. MAG స్పీకర్స్ వాడుతున్నారు వీళ్ళు, 48 channel MAG స్పీకర్స్. సౌండ్ క్వాలిటీ కూడా చాలా సూపర్ ఉంటుంది. ART సినిమాస్ వనస్థలిపురం. మీరు ఆ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా ఈ స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ నా ఫిఫ్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి AAA సినిమాస్ స్క్రీన్ 3 LED స్క్రీన్. అయితే ఇప్పుడు పైన చెప్పిన స్క్రీన్స్లో లాగా ఇది లార్జ్ స్క్రీన్ కాదు, చాలా తక్కువ. ఇంతకుముందు చెప్పినట్టుగా 60 feet, PCXలో లాగా 99 feet అంత వైడ్ స్క్రీన్ కాదు, తక్కువ చిన్న స్క్రీనే. 35 feet, అరౌండ్ అప్రాక్సిమేట్లీ 35 feet ఉంటుంది. బట్ ఇదైతే ప్రొజెక్షన్తో రన్ అవ్వదు, ఎల్ఈడీస్తో రన్ అవుతుంది అనమాట.
సో మనకి ఆ డీప్ బ్లాక్ లెవెల్స్ అనేవి చాలా క్లియర్గా విజిబుల్ అవుతాయి సినిమాలో. అలాగే బ్రైట్నెస్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇందులో నేను బాహుబలి ది ఎపిక్, రీసెంట్గా వచ్చిన బాహుబలి ది ఎపిక్ చూశాను. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలాగే ఆడియో చిన్న ఆడిటోరియం కాబట్టి ఆడియో అనేది ఇమ్మర్సివ్ ఫీల్ ఇస్తుంది మనకి. ఒకవేళ మీకు లార్జ్ స్క్రీన్ కాదు, బట్ నాకు వీడియో క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, ఆడియో క్వాలిటీ ఎక్స్ట్రాడినరీగా ఉండాలంటే ఈ AAA LED స్క్రీన్ మీకు పర్ఫెక్ట్ సూటబుల్ అవుతుంది. వీడియోకి హై ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఈ AAA సినిమాస్ LED స్క్రీన్లో చూడండి, బాగుంటుంది. ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే స్క్రీన్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంటుంది. ఛాన్స్ ఉన్న వాళ్ళు LED స్క్రీన్లో ట్రై చేయండి. నెక్స్ట్ నా 6th ప్రిఫరెన్స్ వచ్చేసి మైత్రి థియేటర్స్, విమల్ థియేటర్, బాల్నగర్లో ఉన్న ఈ మైత్రి థియేటర్స్. ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా మల్టీప్లెక్సెస్, బట్ ఇది సింగిల్ స్క్రీన్. ఈవెన్ దో సింగిల్ స్క్రీన్ అయినప్పటికీ కూడా వీడియో క్వాలిటీ కానీ, యాంబియన్స్ కానీ, ప్రీమియం లుక్ కానీ, ఇంటీరియర్స్ కానీ, ఎవ్రీథింగ్ అసలు మల్టీప్లెక్స్కి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది. మళ్ళీ సేమ్ అఫోర్డబుల్ రేట్స్తో వస్తుంది మనకి. ఇదైతే సింగిల్ స్క్రీన్ రేట్సే. మల్టీప్లెక్స్ ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా మల్టీప్లెక్స్ 300-400 రేట్స్, బట్ ఇది మాత్రం సింగిల్ స్క్రీన్ రేటు. ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటుంది. సౌండ్ 64 ఛానల్ డోల్బీ అట్మాస్ ఛానల్తో రన్ అవుతుంది. ఆడియో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నెక్స్ట్ విజువల్ 70mm జియాంట్ స్క్రీను, మన హైదరాబాద్లోనే బెస్ట్ సింగిల్ స్క్రీను. మీకు సింగిల్ స్క్రీన్ ఆ వైబు, ఎట్ ద సేమ్ టైం వీడియో క్వాలిటీ, ఆడియో అన్నీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే బాల్నగర్లో ఉన్నవాళ్ళు లేదా నియరెస్ట్ ప్లేసెస్లో ఉన్నవాళ్ళు మైత్రి థియేటర్, విమల్ థియేటర్లో చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. నెక్స్ట్ నా 7th ప్రిఫరెన్స్ వచ్చేసి ఐనాక్స్ మాల్, కూకట్పల్లి వై జంక్షన్. ఇందులో స్క్రీన్ 1 సేమ్ ఇంతకుముందు AMB AAA స్క్రీన్ 1s లాగానే ఇది కూడా మల్టీప్లెక్స్లో అందులో ఉన్న వాటిలో బిగ్గర్ స్క్రీను, సేమ్ HD ప్రొజెక్షన్, 4K HD ప్రొజెక్షన్, 4K లేజర్ ప్రొజెక్షన్, అలాగే డోల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ నియరెస్ట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి ఈ ఆప్షన్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నాకు 7th ప్రిఫరెన్స్. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి ఐనాక్స్ ప్రిజమ్ మాల్, స్క్రీన్ 3, గచ్చిబౌలిలో ఉంటుంది. నేను రీసెంట్గానే మల్టిపుల్ టైమ్స్ ఈ స్క్రీన్కి విజిట్ చేశాను. ఆడిటోరియం అయితే క్లీన్ అండ్ ఆంబియన్స్ అయితే కూల్గా ఉంటుంది. ఒక రెట్రో ఫీల్ ఉంటుంది. ఆ ఇంటీరియర్స్ కానీ అదంతా లుక్ కానీ చాలా బాగుంటుంది. ఆడియో కూడా ఇమ్మర్సివ్గా ఉంటుంది. ప్రతి ఆడియో డీటెయిల్, ప్రతి మైన్యూట్ సౌండ్ విజిబుల్, చాలా క్లియర్గా వినబడుతుంది. మంచి స్క్రీను. ఒకవేళ మీరు మంచిగా ఒక కంఫర్ట్లో చూసుకోవాలనుకుంటే ఐనాక్స్ ప్రిజమ్ మాల్కి ప్రిఫర్ చేయండి. ఇది వచ్చేసి నా 8th ప్రిఫరెన్స్. ఇంకా 9th ప్రిఫరెన్స్ వచ్చేసి సుదర్శన్ 35mm. అనుకోవచ్చు మీరు అన్ని మల్టీప్లెక్స్లో చెప్తున్నాను, బట్ సుదర్శన్ 35mm మీరు సింగిల్ స్క్రీన్లో చూడాలి, మైత్రి థియేటర్స్ కాకుండా మంచి వైబ్ ఉండాలి, ఆడియన్స్ చాలా ఎంగేజింగ్ ఉండాలి, మంచి క్రౌడ్ ఉండాలి, దాంతోపాటే ఆడియో వీడియో మినిమం మెయింటైన్ చేయగలగాలి అని అంటే సుదర్శన్ 35mm మీకు పర్ఫెక్ట్ చాయిస్. ఆడియో కానీ వీడియో కానీ ఆ వైబ్, ముఖ్యంగా వైబ్ చాలా ఎక్కువ హ్యూజ్ క్రౌడ్ ఉంటుంది. సో మీకు ఆ వైబ్ మంచిగా ఉంటుంది. సింగిల్ స్క్రీన్లో చూస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సుదర్శన్ 35mm చూస్ చేసుకోండి. నా లాస్ట్ 10th ప్రిఫరెన్స్ వచ్చేసి ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో రిమైనింగ్ స్క్రీన్స్. PCX ఏమో ఫస్ట్ ప్రిఫరెన్స్. అవి కాకుండా మిగిలిన అన్నీ కూడా మీరు దాంట్లో ఏదైనా చూస్ చేసుకోండి. మిగిలిన మల్టీప్లెక్స్లో లాగా చిన్న స్క్రీన్స్ కాకుండా ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో స్క్రీన్స్ అన్నీ కూడా డీసెంట్ స్క్రీన్స్ ఉంటాయి. మంచి ప్రొజెక్షన్, మంచి ఆడియో క్వాలిటీ, మంచి కంఫర్ట్ సీటింగ్ ఉంటుంది. సో మిగిలిన వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే ప్రసాద్స్ ఐమాక్స్ మిగిలిన స్క్రీన్స్లో చూడండి. ఇది వచ్చేసి ల్యాంప్ ప్రొజెక్షన్. సో క్వాలిటీ అనేది ఆటోమేటిక్గా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఈ టాప్ 10 స్క్రీన్స్ కాకుండా అదర్ మెన్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంకొకటి 4DX వచ్చేసి మనకి 3 మాల్స్లో ఉంది. ఒకటి PVR నెక్సస్ మాల్లో, నెక్స్ట్ PVR ఇరమంజిల్, థర్డ్ వచ్చేసి రీసెంట్గా స్టార్ట్ అయింది PVR ఇన్ఆర్బిట్లో. ఈ 3 థియేటర్స్లో, ఈ 3 మల్టీప్లెక్సెస్లో 4DX స్క్రీన్ ఉంది. 4DX అంటే విజువల్కి, ఆడియోకి మన సీట్స్ అనేవి సింక్ అయి ఉంటాయి. సో అక్కడ జరిగే సీన్ని బట్టి మన సీట్ మూమెంట్ కూడా ఉంటుంది. సో ఇమ్మర్సివ్ ఫీల్ ఇవ్వడానికి ఇలాంటి ఒక ఆడిటోరియం డిజైన్ చేశారు. 3 స్క్రీన్స్లో ఉంది. నేనైతే దేవరాకి చూశాను 4DXలో, బట్ నాకైతే అంత కొంచెం నాన్ సింక్లో ఉండేది సినిమా. అంటే సాంగ్ వస్తున్నప్పుడు సీట్ షేక్ అయితే ఉండేది. సో నాకైతే అంత ఎక్కలేదు. బట్ మీరు ట్రై చేయాలి, కొత్త ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే 4DXలో ట్రై చేయండి. అలాగే రీసెంట్గా PVR ఇన్ఆర్బిట్లోనే ఇంకొక కొత్త ఫార్మాట్ స్క్రీన్ ఓపెన్ అయింది. అదే PVR PXL. నేను చూడలేదు, బట్ చూసిన వాళ్ళు చాలామంది బాగుందని చెప్తున్నారు. మెయిన్గా వాళ్ళు చెప్తుంది 4K క్వాలిటీ అండ్ ఆడియో ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్తున్నారు. సో మీరు కనుక ట్రై చేయాలనుకుంటే PVR PXLలో ట్రై చేయండి. ఈ టాప్ 10 ఆప్షన్స్. సో ఇవైతే నా టాప్ 10 స్క్రీన్స్. ఇంకా అదర్ ఫార్మాట్స్ ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను. అలాగే మీరు అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా ఏ స్క్రీన్లో చూస్తున్నారు,
మీ ఫేవరెట్ థియేటర్ ఏంటి, లేకపోతే నేను ఇంకేదైనా థియేటర్ మిస్ అయ్యాను అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.